అప్పులోడు కాదు రావాల్సింది, నువ్వేం పెడతావో తినేలే చుట్టాలు కాదు రావాల్సింది, నీ బ్రతికి ఎలాగుందో చూసి అల్లరి చేసేవాళ్ళు కాదు నీ ఇంటికి రావాల్సింది. నీ ఇంటికి వచ్చి నీ అక్కర్లు తీర్చే నా యేసయ్య రావాలి. చప్పట్లు కొడదాం గట్టిగా. ఎవరు వస్తారంట? యేసయ్య నీ ఇంటికి వస్తాడంట. ఎప్పుడు నీ ప్రవర్తన స్థిరపడితే. తుమ్మితే ఊడే ముక్కు ఎంతకాలం అని ఉంచుకుంటామని ఒక సామెత ఉంది కదా అమ్మా. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రతి బిడ్డ నీ ప్రవర్తన స్థిరపరచుకోయ్యా. పురుషుడా, మీ ప్రవర్తన స్థిరపరచుకోండి. స్థిరం లేకపోవడం మూలంగానే మీ పరిస్థితులు ఇప్పటికీ బాగోలా. ఒక నెల వస్తే 2వ నెలలో డుమ్మా కొడతారు, 2వ నెల వస్తే 3వ నెల మానేస్తారు, 3వ నెల వస్తే 4వ నెల మానేస్తారు. నీ ఆస్తిపాస్తులు పట్టుకురమ్మని అడుగుతున్నాడా దేవుడు? లేదా నీ ఒంట్లో ఉన్న ఓపిక అంతా కష్టపడి పనిచేసి నా కోసం ప్రయాసపడమని అడుగుతున్నాడా దేవుడు? నేను అడగటంలా. నా కుమారుడా నీ హృదయం ఇవ్వమన్నాడు. అంతే, నీ హృదయం ఇవ్వు. ఆ హృదయాన్ని కడిగి వేస్తాడు. దేవుని దగ్గరకు రా, నిన్ను స్థిరమైన పునాదుల మీద నిలబెడతాడు. ఇక నీ బ్రతుకులో ఎదురయ్యే తుఫానులు, గాలి తుఫానులు వంటి ఈ శ్రమలను ఆయన గద్దిస్తాడు. గాలి తుఫానులు గద్దిస్తాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీకు అద్భుతమైన భద్రతనిచ్చేసినట్టే. హల్లెలూయా. ధోనిలో తుఫాను వచ్చింది, గద్దించలేదా? నీ బ్రతుకులో బాధలు వస్తే దేవుడు గద్దిస్తాడు. నీ కాపురంలో కలహాలు వచ్చినాయా, ఆయన గద్దిస్తాడు. నీ బ్రతుకులో బాధలు వచ్చినాయా, బాధలు గద్దిస్తాడు. దయ్యాలను వెళ్ళగొట్టినట్లుగా నీ బ్రతుకులో ఉన్న ప్రతి బాధను నా దేవుడు వెళ్ళగొట్టేస్తాడు. హల్లెలూయా. సాక్ష్యం ఏంటంటే, నాకు 2004లో కొంచెం బాగా పోతే 2000 మొదట్లో ఇక్కడికి వచ్చాను. నా హెల్త్ బాగుపడింది. నేను వత్త మా చెల్లెలు గారి కోడలకు పిల్లలు లేకపోతే ఆ అమ్మాయిని తీసుకొచ్చిన నెలలోనే నెల తప్పింది. ఆ అమ్మాయికి ఆడపిల్ల. నా హెల్త్ బాగుంది. మరి నేను క్రీస్తు రాయబారి గారికి నేను టీవీ సంవత్సరం ఇచ్చాను. మరి నాకు పలహారం ఇచ్చాడు. నాకు 5 కుమారులు, 5కి వివాహాలు అయినాయి, 5కి బిడ్డలు ఉన్నారు. కానీ 4వ అబ్బాయికి బిడ్డలు లేరు. నేను చాలా చింతపడ్డా. ఎందుకంటే ఆ అమ్మాయికి 35 సంవత్సరాలు వచ్చినాయి. మరి ఎందుకు ప్రభు 4గురిలో ఒక బిడ్డకి బిడ్డలు లేకుండా చేసావు అని నేను చాలా పశ్చాత్తాపడ్డా. అంటే ఆ అమ్మాయికి 28 సంవత్సరాలకు పెళ్ళయింది. పెళ్ళయి 7 సంవత్సరాలు గర్భిణీ రాకపోతే నేను చాలా ఏడ్చా. 35 సంవత్సరాలు దాటిపోతుంది, బిడ్డలు పుట్టరు కావాలని బాధపడ్డా. ఇక్కడ స్పాన్సర్ చేసినాక నాకు అయ్యగారు పలహారం ఇచ్చాడు. ఆ పలహారం నేను హైదరాబాద్ పంపించినాక మే నెలలో తింది. అదేవిధంగా ఆ అమ్మాయి ఆ మే నెలలోనే నెల తప్పింది. దేవుడు 3 అద్భుతాలు చేశాడు. బాబు పుట్టాడు మొన్నే 25ని. 5 అబ్బాయిలకి, 2 అబ్బాయికి ఒక మగ పిల్లాడే. 5 అబ్బాయిలకి వివాహాలు అయితే అందరూ ఆడ సంతానమే. పెద్ద అబ్బాయికి 2 ఆడపిల్లలే, 3 అబ్బాయికి 2 ఆడపిల్లలే, మళ్ళీ 5వ అబ్బాయికి ఒక ఆడపిల్ల. ఎంత ప్రభు, నాకు 5 అబ్బాయిలు ఇచ్చావు, బిడ్డలందరికీ ఆడపిల్లల్ని ఎత్తున్నావు, మరి ఒక స్వాస్థాన్ని ఇవ్వయ్యా అని నేను నిత్యము ప్రార్థన చేశా. మరి దేవుడు మగబిడ్డనిచ్చాడు. ఊలుపాలెం అనే ప్రాంతం నుంచి రావడం జరిగింది. అయితే తన కుమారుడు మద్యం అనే వ్యసనం చేత ఎంతో బానిసై విపరీతంగా మద్యం తాగుతూ కుటుంబంలో ఎంతో కలహం, గొడవలు, బాధపడేవారు కుటుంబం వీరిది. అయితే ఆ యొక్క విపరీతం త్రాగుడు వల్ల నోట్లో ఒక గడ్డ రావడం జరిగింది. హాస్పిటల్ తీసుకువెళ్ళి ఉన్నారు. అయినా ఆ పరిస్థితిని బట్టి మద్యము మారలేదు. అదేవిధంగా మద్యం సేవిస్తూ డ్రైవింగ్ చేస్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. అదేవిధంగా చేయికి కూడా బలమైన గాయం జరిగింది. అయినా ఆ మధ్య నుంచి విడుదల కలగలేదు. దైవజనులు కొన్ని దినముల కింద ఉపవాస ప్రార్థనలతో ఉంటూ ఈ యొక్క రేపల్ల ప్రాంతంలో జరుగుతున్న ఆ యొక్క ప్రార్థన ఉన్నప్పుడు ఈవిడ పాల్గొనడం జరిగిందంట. దైవజనుల ద్వారా దేవుడు చేస్తున్న మేలును బట్టి ఈ ప్రార్థనలో విశ్వాసం కలిగి ప్రార్థనలో పాల్గొని ఉన్నారు. ఇక్కడి నుంచి ప్రార్థించిన ఆ యొక్క అంజూర ఫలము, అదేవిధంగా ద్రాక్ష రసము, అభిషేక వస్త్రం కొనుక్కొని విశ్వాసం కలిగి నా కుమారుడు ఇగో అంజూర ఫలం తినిపిస్తున్నాను, ప్రార్థన తను రాస్తున్నాను, అభిషేక వస్త్రం తనకున్న గాయముల మీద పెట్టి ప్రార్థన చేస్తున్నాను, నా బిడ్డకి మంచి ఆరోగ్యం వచ్చి త్రాగుడ వ్యసనం నుంచి విడుదల కలిగితే మీ సన్నిధానంలో గొప్ప సాక్ష్యం చెప్పుకుంటని చెప్పి తల్లిగారు అనుకున్నారు. అదేవిధంగా ప్రార్థన చేసుకున్నారు. విశ్వాసం కలిగి అంజూర ఫలము తన కుమారుడు తినిపించి ఉన్నారు. ప్రార్థన తను రాసి ఉన్నారు. అభిషేక వస్త్రం కూడా
తుడిచి పారివేసి ఉన్నారు. దేవుడు గొప్ప విడుదల దయచేసి ఉన్నాడండి. నా కుమారుడు పూర్తిగా మద్యం నుంచి విడుదల కలిగి ఉన్నాడు. ఇప్పుడు నా కుమారుడు ఏ మద్యం జోలికి పోవట్లేదు. మద్యం మానివేసి కుటుంబంతో సమాధానంగా సంతోషంతో ఎంతో ఆరోగ్యంతో ఉన్నాడని చెప్పి తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు వీరి జీవితంలో చేసిన మేలు బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చప్పట్లు కొడదాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఆత్మకూరులో మార్చి 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో మార్చి నెల 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. రెండంతల ఆశీర్వాద తైలాభిషేక అంజూర పండుగ మార్చి నెల 6వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేముశాల, దాచేపల్లి మండలం, నడికుడి, పల్నాడు జిల్లా. అడ్డాడలో మార్చి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మార్చి నెల 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మార్చి నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మార్చి నెల 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మార్చి నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మార్చి నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మార్చి నెల 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మార్చి నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. పాలకొల్లులో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. వినుకొండలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, ఆదోనిలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. రాజమండ్రిలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. భీమవరంలో మార్చి నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నూజివీడులో
మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. ఏలూరులో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. బాపట్లలో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.